సన్నిధిలో అభిషేకం అయ్యప్ప సన్నిధిలో అభిషేకం స్వామిని సన్నిధిలో అభిషేకం అయ్యప్ప సన్నిధిలో అభిషేకం స్వామి సన్నిధిలో అభిషేకం అయ్యప్ప సన్నిధిలో అభిషేకం. పాదుదచ్చినాము అయ్యప్ప నీకు పాదాభిషేకమయ్య అయ్యప్ప ఆకు పాలు దచ్చినాము అయ్యప్ప నీకు అయ్యప్ప నీకు పెరుగా అభిషేకమిగ అయ్యప్ప స్వామి సన్నిధిలో అభిషేకం అయ్యప్ప సన్నిధిలో అభిషేకం స్వామి సన్నిధిలో అభిషేకం అయ్యప్ప సన్నిధిలో అభిషేకం స్వామి సన్నిధిలో అభిషేకం అయ్యప్ప సన్నిధిలో అభిషేకం. అయ్యప్ప మనము మండల పూజ మహోత్సవ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. శబరిమల లోపల నెలకు కేవలం ఒక 5 రోజులు మాత్రమే దేవాలయం తెరిచి ఉంటుంది. మన దగ్గర మాత్రము రోజు 4 గంటల నుంచి 10 గంటల వరకు ప్రతిరోజు తెరిచి ఉంటుంది కాబట్టి మనకి లెక్కకు రాదు. మన కేరళ లోపల మాత్రము అయ్యప్ప స్వామి దేవాలయము నెలకు వాళ్ళ నెల రోజులలో 5 రోజులు మొదటి 5 రోజులు మాత్రమే దేవాలయం తెరుస్తారు. అట్లే నవంబర్ 16 తారీఖు నాడు దేవాలయం తెరిచిన తర్వాత 41 రోజులకి చేసేటువంటి పూజని మండల పూజ అని అంటారు. ఇవాళ శబరిమల ఆలయం తెరుచుకొని భక్తుల దర్శనార్థానికి దేవాలయాన్ని తెరిచి 41 రోజులు అయినటువంటి సందర్భం లోపల ఇవాళ మండల పూజ మహోత్సవాన్ని కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. అంకి తరుణ అనేటువంటి 2 ఒక స్వామికి పెట్టేటువంటి ఆభరణాలలో వాటిని ఇవాళ విశేషంగా ఊరేంపుగా వచ్చేస్తే శబరిమల లోపల 12-1 గంట వరకు వాటిని నైవేద్యం అయిన తర్వాత ఆభరణాలు ధరించడం జరుగుతూ ఉంటుంది. తర్వాత అదే దాన్ని పురస్కరించుకొని మన హరిహర ధర్మక్షేత్రం రవీంద్రనగర్ ఓల్డ్ హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి దేవాలయం లోపల ఈనాడు మన మండల పూజ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. అశేషమైనటువంటి భక్తుల మధ్య లోపల ఈ కార్యక్రమం జరుగుతోంది. మా ఆలయ కమిటీ వాళ్ళు వారికి తగ్గటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేసినారు. రోజు 12 గంటల నుంచి 2 గంటల దానికి స్వాముల భిక్ష ఉంటుండే, కానీ ఇవాళ మాత్రం మండల పూజ సముద్రంగా 12 గంటల నుంచి సివిల్ స్వాములందరికీ కూడా మహత్కరమైనటువంటి భిక్షా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిండ్రు. విచ్చేసినటువంటి స్వాములు అట్లే అన్నదానాన్ని నిర్వహించేటువంటి స్వాములందరికీ కూడా ధన్యవాదాలు ఆలయ కమిటీ తెలుపుతోంది. తర్వాత మీ అందరికీ స్వామివారి యొక్క ఆశీర్వచనాలతో మీరు అందరూ ఆయురారోగ్యాలుగా ఉండాలని చెప్పేసి మండల పూజా కార్యక్రమాలు విశేషంగా మీ అందరినీ మనస్ఫూర్తిగా మీ అందరు దీవించడం జరుగుతుంది. గణపతి పూజ అయిన తర్వాత సపరివార దేవతార్చన, దాని తర్వాత ధ్వజస్తంభ దేవతార్చన, దాని తర్వాత కర్పూరక్కడి దర్శనం అంటే స్వామివారికి నవకలశాలతో తాంత్రికంగా వైదికంగా కలశాలతో ఆలయం లోపల ఊరేగింపు జరిపిన తర్వాత స్వామివారికి అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా కర్పూర జ్వాలలలో స్వామివారికి మంగళారతి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కర్పూరక్కడి దర్శనం అని అంటారు. వాళ్ళ శబరిమల మండల పూజ అయిన తర్వాత ఆలయాన్ని బంద్ చేస్తారు. మళ్ళీ 30వ తారీఖు నాడు సాయంత్రం 5 గంటలకి దేవాలయం తెరుస్తారు. కానీ మన దగ్గర మాత్రం రోజు తెరిచి ఉంటుంది కాబట్టి మనకి ఇబ్బంది లేదు. ఇవాళ 6:30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మండల పూజ కార్యక్రమం మహోత్సవమైనటువంటి మహాపడి పూజ నిర్వహిస్తున్నాం.